ఈ వీడియోలో అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. అంటే తనూజ గారు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఫోటో వచ్చిన తర్వాత ఎమోషనల్ అవుతారు కదా! సో, దాని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది. చిన్నపాటి డిస్కషన్స్ జరిగాయి. సో, దాని గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డెమోన్ పవన్ ఈ పేరు చాలా రోజులు యాదుంటది చాలా మందికి. అరే! ఇలాంటి ఒక కంటెస్టెంట్‌ని మనం ముందు నుంచి ఎందుకు సపోర్ట్ చేయలేదురా? అరే! ఇలాంటి ఒక కంటెస్టెంట్‌ని మనం ముందు నుంచి ఎందుకు మనం లేపలేదురా? అరే! ఇలాంటి కంటెస్టెంట్‌ని ఆటని మనం ఎందుకు గుర్తించలేదురా? అని రోజు కనీసం ఒక వారం రోజులన్నా గానీ ఈ సీజన్ అయిపోయిన తర్వాత బాధపడతారు. ప్రతి ఒక్కరు బాధపడతారు. రివ్యూయర్స్ అవ్వచ్చు, ఆడియన్స్ అవ్వచ్చు, లేకుంటే ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గానీ, పేజెస్ కానీ ఈళ్ళందరూ బాధపడతారు. ఒక కత్తి లాంటి కుర్రాడిని మనం ఎందుకు సపోర్ట్ చేయలేకపోయామే అని. దట్ టు హీస్ ఎ కామనర్ అని ఒకటి బాధపడతాం ఖచ్చితంగా. అలాంటి గేమ్ ఆడుతున్నాడు ఆ పిల్లోడు. ఓకే. అన్‌ఫార్చునేట్‌లీ ఆ పిల్లోడికి కూడా చిన్న చిన్న తప్పులున్నాయి. ఒక అమ్మాయి దగ్గర ఐసోలేట్ అయిపోయి ఉన్నాడు. సో, దానివల్ల ఆ అబ్బాయి ఆడిన గేమ్‌ని కూడా మనం పట్టించుకోకుండా ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఉన్నాడు అనేది మాత్రమే వేలెత్తి చూపించాం గానీ, ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లాస్ట్ వీక్ ఈ వీక్ ట్రస్ట్ మీ తాట తీస్తున్నాడు కుర్రాడు. మామూలు కూడా కాదు. ఆ అబ్బాయి ఓటింగ్ సిట్యుయేషన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం గానీ, అసలు ఎంత జాలీగా ఉన్నాడు, ఎంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉన్నాడంటే, ఆ అబ్బాయి ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. ఫస్ట్ టైము సీజన్‌లో ఇంక ఇదానమ్మా అయిపోయింది అయితే అయిపోయిందని చెప్పి లాస్ట్ వీకు, ఈ వీకు హ్యాపీనెస్‌తో ఉన్నాడు ఆ అబ్బాయి. అది మనకి ఎంటర్‌టైన్‌మెంట్‌గా కనిపిస్తుంది. అండ్ మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం కోసం ఆ అబ్బాయి మామూలుగా చాలా హెల్తీగా, చాలా నార్మల్‌గా తనూజాతో మాట్లాడడం, ఒక్కొక్కసారి తనూజాని రోస్ట్ చేయటము, తనూజాని ఊరుకోకనే కదిలిచ్చటము, సో, వాళ్ళిద్దరూ తిట్టుకోవటము మామూలుగా లేదనమాట. అండ్ దట్ టూ ఆ టాస్క్‌లు ఆడేటప్పుడు కూడా కామెడీ చేయటము 14థ్ వీక్ నుంచి ఆ కామెడీ ఏదైతే చేస్తున్నాడో ఇప్పటికి కూడా స్టిల్ అదే కామెడీ చేస్తున్నాడు. మనం ఇందాక ఎపిసోడ్‌లో ఒక టాస్క్ చూసాం కదా! ఆ టాస్క్‌లో పరువు పోతది. లాస్ట్ ఫస్ట్ టైమ్ ఆడినప్పుడు. ఏదో హైట్‌లో కొట్టాలి అనుకున్నప్పుడు పరువు పోతది బేసిక్‌గా. అలాంటి టాస్కే మళ్ళీ పెడతాడు. బిగ్ బాస్ కూడా అడుగుతాడు కదా! గుర్తుందా ఈ టాస్క్ అని. దాంట్లో మళ్ళీ టాస్క్ ఆడి, ఆ టాస్క్‌లో ఏదైతే ప్రూవ్ చేయాలని ఆ రోజు ప్రూవ్ చేయలేకపోయి ట్రోల్ అయ్యాడో, అదే టాస్క్‌లో మళ్ళీ ప్రూవ్ చేసుకొని, ట్రోల్ అయిన వాళ్ళ చేతే అలా నోర్లు మూపించి ఆళ్ళ చేత పొగిడించుకున్నాడు. "ఏం ఆడాడురా కుర్రాడు. తీసుకెళ్ళి 7లో పెట్టాడురా స్వామి." ఆ రోజు జస్ట్ ఆ 7లో పెట్టలేక వదిలేసి ఎక్కడో చోట పెట్టేస్తాడు. అలాంటిది 7లోకి తీసుకెళ్ళి పెట్టాడురా అంటే మామూలు విషయం కాదు. ఆ పిల్లోడిలో తెలియని పవర్ ఆ అబ్బాయికుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది మనం గుర్తించలేదు. మనం అది చూడలేదు అని చెప్పి ఫీల్ అవుతుంటారనమాట. అలాంటి గేమ్ ఆ అబ్బాయి ఆడుతున్నాడు. ఇంత ఎందుకురా భజన చేస్తున్నావు ఆ పిల్లోడికంటే, భజన డిజర్వ్స్ భజన డిజర్వ్స్ అన్నమాట. అందుకని భజన చేయాల్సొస్తుంది. ఓకేనా? అది సంగతి. సో, దాని తర్వాత ఇంకొక టాస్క్ ఆడతారు. ఏదైతే సెకండ్ వీక్ కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ లోపల గేమ్ జరుగుద్దో, మన ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతారు. ఆ బాల్స్‌తో బాల్స్ కొట్టుకునేది. సో, లాస్ట్‌లో బర్నీ గారు, ఇమాన్యుయల్ ఉంటే ఇమాన్యుయల్ గెలుస్తారు కదా! ఆ టాస్క్ వీళ్ళు ఆడతారు. సరదాగా ఐదుగురు ఆడతారు ఆ టాస్క్‌లో. ఫస్ట్ ఎవరైతే ఓడిపోతారో, ఆ ఓడిపోయిన వారు సంచాలకుగా మిగులుతారు. అలా రౌండ్ రౌండ్ ఓడిపోతారు. ఈ టాస్క్‌లో కళ్యాణ్ గెలుస్తాడు గేమ్. సో, ఫస్ట్ రౌండ్‌లో డెమోన్ ఓడిపోతాడు. ఇక్కడ డెమోన్ ఏంటంటే సంజన గారిని గెలిపిద్దాం అనుకుంటాడు. అబ్బాయి ఎంత మంచోడంటే సంజన గారితో చెప్తాడు. మీరు మనిద్దరం ఉందాము లాస్ట్ వరకు. నేను వాళ్ళని టార్గెట్ చేస్తుంటాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. సో, మీరు నేను లాస్ట్ వరకు ఉందాము. మనిద్దరం కొంచెం ఫన్ చేసుకుందాము. ఫన్‌గా గేమ్ ఆడదాము. నేను ఓడిపోతాను. మీరు గెలవండి. మీకు ఒక స్టార్ వచ్చిద్ది. ఎందుకంటే సంజన గారికి స్టార్ రాలేదు ఇప్పటిదాకా. సో, తనుజ గారికి ఒక 2 స్టార్‌లు వస్తాయి. కళ్యాణ్‌కి ఒక స్టార్ వచ్చిద్ది. సంజన గారికి కూడా ఒక స్టార్ వచ్చిందనుకుంటా. మరి డెమోన్‌కి 4 స్టార్‌లు ఉంటాయి. సో, కాబట్టి సంజన గారికి కూడా ఒక స్టార్ వచ్చుద్ది. సంజన గారు కూడా గెలుస్తారు అని చెప్పి థాట్‌లో మాట్లాడుకుంటారు. ఆ ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి నిజంగానే టార్గెట్ చేస్తారు అందరిని. ఫ్రంట్ ఫుట్‌లో గేమ్ ఆడటం ఈ అబ్బాయికున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ బిగ్గెస్ట్ అదొక మంచి లక్షణం. మంచిగా ఆడతారు ఫ్రంట్ ఫుట్‌కెళ్ళి గేమ్ ఆడతాడు. సో, ముగ్గురిని తనూజని, ఇమాన్యుయల్‌ని, కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తుంటే ఆళ్ళు ముగ్గురు కలిసి ఈ పిల్లోడిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే కళ్యాణ్ తనూజని టార్గెట్ చేయదు. తనూజ కళ్యాణ్‌ని టార్గెట్ చేయదు. కళ్యాణ్ ఇమాన్యుయల్‌ని టార్గెట్ చేయడు. ఇమాన్యుయల్ తనూజని టార్గెట్ చేయరు. సో, ముగ్గురు టార్గెట్ సంజన గారు అసలు టార్గెట్ చేయరని చెప్పారు. ఇంకెవరు టార్గెట్? డెమోనే టార్గెట్. ఆ విషయం డెమోన్‌కి తెలుసు. ఖచ్చితంగా ఈ గేమ్‌లో ఆళ్ళు ముగ్గురు కలిసి నన్నే టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఒకళ్ళు టార్గెట్ చేసుకోరని తెలిసే ఈ డెమోన్ సంజన గారితో మాట్లాడుకుంటాడు. మనిద్దరం లాస్ట్ వరకు ఉందాం. ఏదైనా చేద్దాం అన్నట్టు మాట్లాడుకుంటాడు. సో, అది అనుకున్నట్టుగానే జరిగింది. డెమోన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంతే ప్రాపర్‌గా.
డెమోన్ ఫస్ట్ రౌండ్లో ఓడిపోతారు, 14 బాల్స్ వస్తే డెమోన్ ఓడిపోతే కొంచెం హర్ట్ అవుతారు సంజన గారితో. మీరు కొంచెం వాళ్ళని కొట్టడానికి వస్తున్నప్పుడు మీరు కనీసం వాళ్ళ మీద బాల్స్ వేయొచ్చు కదా, అనే బాల్స్ మీ మీద పడవు కదా, వాళ్ళ మీద బాల్స్ వేయండొచ్చు కదా, తనూజ మీద అవ్వచ్చు, కళ్యాణ్ మీద అవ్వచ్చు, ఇమాన్యుల్ మీద అవ్వచ్చు, బాల్స్ వేసి ఉండొచ్చు కదా, మీరు మన ఇద్దరం కలిసి ఆడదామని చెప్పాను కదా, మీరు అలా చేస్తే మధ్యలో ఎలాగంటే సంజన గారు నేను సేఫ్ గేమ్ ఆడదాం అనుకున్నాను రా, నేను అంటే ఉండిపోదాము లాస్ట్ వరకు అని అనుకున్నాను అంటది. ఆమె ఏమంటుందంటే నువ్వే కదా చెప్పావు లాస్ట్ వరకు ఉండమని అంటది. మనోడు ఏం చెప్పాడు, లాస్ట్ వరకు మన ఇద్దరం ఉందామని చెప్పారు, మిమ్మల్ని ఒక్కరిలే కాదని చెప్పి కొంచెం హర్ట్ అవుతాడు. సంజన గారి ఇది నార్మల్ గేమ్సే కదా అంటే, మనోడు కూడా ఇది నార్మల్ గేమ్సే, ఫన్ గేమ్సే, నాకు అర్థమవుతుంది, ఇది వేరేలాగా వింటే తప్పు కదా, ఇది నార్మల్ వీక్స్లో అయితే ఇది చాలా తప్పు, ఇప్పుడు కాబట్టి ఫన్ గేమ్ కాబట్టి ఒక కామ్గా ఉంటున్నాం కానీ అన్నట్టు డెమోన్ ఫీల్ అవుతాడు. సో మధ్యలో ఇమాన్యుల్ వచ్చి వదిలేసి అది ఇది అని మాట్లాడుతుంటే తనుజ గారు మాట్లాడుతుంటారు మధ్యలో. సంజన గారు మీ తప్పే ఉందండి, మీరు మమ్మల్ని టార్గెట్ చేయలేదు, మేము మిమ్మల్ని టార్గెట్ చేయలేదు, వాడు మా ముగ్గురిని టార్గెట్ చేశారు కాబట్టి మేము ముగ్గురం వాడిని టార్గెట్ చేశాము, తప్పే ఉంది అని తనుజ గారు మాట్లాడతారు. ఇక్కడ తనుజ గారు వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా చూసుకుంటే డెమోన్ ఇదే నార్మల్గా డెమోన్ ఇండివిజువల్గా కానీ గేమ్ ఆడుంటే ఇప్పుడు డెమోన్ విన్నింగ్ రేస్లో ఉండేవాడు, కళ్యాణ్ ఉండడు. ఇప్పటికీ కూడా డెమోన్ విన్నింగ్ రేస్లో ఉన్నాడు, కళ్యాణ్ ఉండేవాడు కాదేమో. ఎందుకంటే తనూజ కళ్యాణ్ ఒకటిగా ఉంటున్నారు, డెమోను తనూజ మధ్య చిన్నపాటి క్లాషెస్ నడుస్తున్నాయి, అది గిల్లి కజ్జాలుగా ఉంటున్నాయి, తనూజకి కొంచెం డెమోన్ నచ్చడు బేసిక్గా. సో అది అలా జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, డెమోన్ వర్సెస్ తనూజగా ఉండాల్సింది బేసిక్గా ఈ సీజన్ నార్మల్గా మనం మాట్లాడుకుంటే. ఫస్ట్ నుంచి కూడా డెమోన్కి తనూజకి ఒకే అలాగా ఉంటుంది, కానీ మరీ టూ మచ్ వాళ్ళిద్దరి మధ్య అంత ఫ్రెండ్షిప్ ఏమి ఉండదు. టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ అది కొంచెం గట్టిగానే ఉంటుంది, తనూజకి డెమోన్ అంటే ఎందుకో నచ్చదు. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వర్కౌట్ అయ్యేది, తనూజ వర్సెస్ డెమోన్ వర్కౌట్ అయ్యేది. బట్ డెమోన్ అటుపక్క ఐసోలేట్ అవడం వలన అది మిస్ అయింది అనమాట. తనూజ అండ్ కళ్యాణే బయట మాత్రం తనూజ వర్సెస్ కళ్యాణ్గా నడుస్తుంది, కానీ లోపల తనూజ వర్సెస్ డెమోన్ ఉంది. సో అది బయట కూడా ఉండేదేమో అని అనిపించేది, అది మిస్ అయింది. బట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఈ లాస్ట్ వీక్ ఇప్పటికి కూడా, ఎందుకంటే డెమోన్కి ఆ విధంగా ఓట్లు కూడా పడుతున్నాయి. సో ఇక్కడ డెమోన్ ఫస్ట్ రౌండ్లో ఓడిపోతారు. దాని తర్వాత తనూజ గారు, కళ్యాణ్, ఇమాన్యుల్ తనూజని టార్గెట్ చేస్తారు, ఇమాన్యుల్ కళ్యాణ్ కలిసి. తనూజ గారు చాలా నవ్వుతూ నార్మల్గా గేమ్ ఆడతారు. సో అలా అంటే డెమోన్కి తనూజ గారికి అంత మంచిగా టర్మ్స్ లేవని క్లియర్గా తెలుస్తుంది. సో వాళ్ళతో మంచిగానే గేమ్ ఆడుద్ది, వాళ్ళిద్దరితో బాగానే గేమ్ ఆడుద్ది. సో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. సో తనూజ గారు సెకండ్ రౌండ్లో అవుట్ అయిపోతారు. సో థర్డ్ రౌండ్లోకి వచ్చేసరికి కళ్యాణ్, ఇమాన్యుల్, సంజన గారు ఆడతారు. కళ్యాణ్, ఇమాన్యుల్ లాగే జరుగుద్ది గేమ్, సంజన గారిని ఆడే పెడతారు. కళ్యాణ్, ఇమాన్యుల్ జరిగినప్పుడు సో ఇమాన్యుల్ అవుట్ అయిపోతాడు. దాని తర్వాత లాస్ట్లో కళ్యాణ్, సంజన గారు, సో కళ్యాణ్ ఈ గేమ్ గెలుస్తాడు అనమాట. సో ఈ గేమ్ గెలిచిన తర్వాత సో డిస్కషన్స్ లోపలికి వచ్చిన తర్వాత కళ్యాణ్కి ఆప్రికాట్ డిలైట్ వచ్చింది. సో ఆప్రికాట్ డిలైట్ వస్తుంది, ఆ అబ్బాయి ఆ మీల్ ఎంజాయ్ చేస్తాడు. సో కళ్యాణ్ కూడా 2 స్టార్లు, తనూజకి 2 స్టార్లు, డెమోనికి 4 స్టార్లు, ఇమాన్యుల్కి 1 స్టారు, సంజన గారికి 1 స్టార్ వచ్చిందని అది గుర్తురాట్లా బేసిక్గా. సో ఇలా జరుగుతూ ఉందన్నమాట. దాని తర్వాత వీళ్ళు ఇంకా మంచిగా అన్నం వండుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి మంచిగా మళ్ళీ ఏదో చేస్తారు, డెమోను గేమ్ అయిపోద్ది, కట్ చేస్తే కిచెన్లో ఉంటాడు. మంచిగా వంట చేస్తాడు, మంచిగా తింటారు, మంచిగా ఎగ్స్ బాయిల్ చేసి ఏదో కర్రీ కూడా చేస్తాడు. అందరు నీట్గా కూర్చొని మంచిగా తింటారు. ఇక్కడ సంజన గారు వచ్చి అడుగుతుంటారు, చెప్తుంటారు డెమోన్కి, అరే ఫీల్ అవ్వక డెమోన్, సారీ డెమోన్, అది ఇది అంటే, ఫీల్ అవ్వడం కాదక్క, సారీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బట్ గేమ్ ఆడుంటే అంటే నేను చెప్పినట్టు ఆడుంటే బాగుండేది, మన ఇద్దరం కలిసి ఆడదామని చెప్పా. నువ్వు అంటే అప్పుడు సంజన గారు నాకేం అర్థమైందంటే, నువ్వు సేఫ్గా ఉంటే చాలు అన్నట్టుగా నాకు అర్థమైంది, అందుకని నేను సేఫ్గా ఉన్నాను, ఎవరిని టార్గెట్ చేయలేదు ఇదంటే. సో మన ఇమాన్యుల్ కూడా వచ్చి చెప్తారు, ఆమెకు సేఫ్గా ఉండాలనుకుంది లేదా, అందుకే మా మీద బాల్ చేయలేదు, మేము కూడా ఆమె మీద బాల్ చేయలేదు, సరే లైట్ తీసుకో అంటే నేను పట్టించుకోలేదు అక్క, కాకపోతే అలా ఉంటే మన ఇద్దరం బాగా ఆడేవాళ్ళం, కొంచెం ఫన్ చేసేవాళ్ళం. ఈ అబ్బాయి ఏంటంటే ఫన్గా గేమ్ ఆడదాం అనుకున్నాడు, ఫన్నీగా గేమ్ ఆడాలనుకున్నాడు. సో ఫన్నీగా గేమ్ ఆడాలంటే మిగిలిన వాళ్ళందరూ సీరియస్గా గేమ్ ఆడతారు. సో ఆ అబ్బాయి తోటి ఫన్ చేయాలనుకుంటే సంజన గారు ఫన్ చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ గేమ్ని సీరియస్ మోడ్లో తీసుకుంటారు. ఆ అబ్బాయి చాలా ఫన్ మోడ్లో గేమ్ ఆడుతున్నాడు, అర్థమైందా? సో మిగిలిన వాళ్ళందరూ సీరియస్గా తీసుకుంటారు కాబట్టి సంజన గారు అయితే సో కొంచెం ఫన్ చేయొచ్చు, ఇద్దరు కూడా ఫన్ చేస్తారు కాబట్టి, సంజన గారు కూడా అలాంటి క్యాండిడేటే కాబట్టి, ఫన్ చేసే క్యాండిడేటే కాబట్టి అలా ఫన్ చేద్దామని డెమోన్ అనుకున్నాడంట. బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. సో అందుకని డెమోన్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. సో దాని తర్వాత మంచిగా కర్రీ చేసుకుంటారు, కూర్చుంటారు, తింటారు. సో ఓవరాల్గా నాకు తెలిసి ఇంతే. మిడ్ నైట్ ఒక టాస్క్ జరిగింది, ఆ టాస్క్ తర్వాత చిన్నపాటి డిస్కషన్లో కూడా పెద్ద డిస్కషన్స్ ఏం లేవు, ఇవే డిస్కషన్స్. తర్వాత సంజన గారు అందరూ పడుకుంటారు అనమాట, నిద్రపోతారు. ఇంకొంచెం ఏదైనా ఉంటే సో కళ్యాణ్, తనూజ వీళ్ళు కూర్చొని నార్మల్గా డిస్కషన్ పెట్టుకుంటారనమాట అబౌట్ ఈ టాస్క్లు కానీ నార్మల్ థింగ్స్ కానీ. సో దీని గురించి తనూజ గారు కొంచెం ఎమోషనల్ అవుతుంటారు అనమాట, వాళ్ళ సిస్టర్ ఏదైతే మ్యారేజ్ ఫోటో వచ్చిందో సో దానికి కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఉంటుంది తనూజ గారికి ఆ ఎమోషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ తనూజ గారు కూడా ఈరోజు చాలా గేమ్ ఆడారు, అసలు మామూలు కూడా కాదు. సో ఏదైతే టాస్క్లు అట్టపెట్టెల టాస్క్ ఏదైతే జరిగిందో ఆ రోజు సుమన్ శెట్టి అన్న గేమ్లో సో తనూజ వర్సెస్ కళ్యాణ్ జరిగి సో తనూజ గారు అది
వాదించారో ఆ గేమ్లోకి వచ్చేసరికి సో సంజన గారు ఆ గేమ్లో సో ఓడిపోతారు. మనం ఎపిసోడ్లో చూసిన దాంట్లో సో తనూజ గారు 7 పెట్టలు వేస్తారు, ఇమాన్యుల్ కంటే ముందే వేస్తారు. అసలు తనూజ గారు మామూలు విషయం కాదు అసలు అది. ఎందో నిన్న కూడా ఈ తనూజ ఇమాన్యుల్ మీద గెలిచింది ఆ రోజు ఫైనల్ టాస్క్. సో తనూజ నిన్న కూడా ఇమాన్యుల్ మీద గెలిచింది, సింగిల్ టాస్క్ ఓన్గా గెలిచింది. మళ్ళీ ఈ రోజు కూడా తనూజ గారు ఓన్గా ఒక టాస్క్ గెలుస్తున్నారు. అసలు తనూజ గారు గట్టిగా ఆడుతాం, అందుకే ఆమె సీరియస్గా తీసుకుంటారు టాస్కులు. ఎందుకంటే టాస్కులు ఆడితే మనకు కొంచెం ఫోకస్ వస్తుంది. ఆ అబ్బాయిల కంటే మనం ఏం తక్కువ కాదు. సో మేబీ టాస్కుల వల్ల ఓట్లు ఏమైనా షేర్ అయితే సో అవి మనకు కూడా షేర్ అవ్వాలి కదా అన్న థాట్లో ఆమె చాలా గేమ్ని చాలా సీరియస్ మోడ్లో గేమ్ ఆడతాం తనూజ గారు. సో అప్రిషియేట్ చేయాల్సిందే తనూజ గారు, సూపర్ అంతే ఆ గేమ్ ఆడటంలో మాత్రం. ఏదైతే అట్టపెట్టెల టాస్క్లు అయితే మాత్రం నెవర్ బిఫోర్ అసలు తనూజ గారు 7 పెట్టలు 7 పెడతారని అనుకోవాలి అసలు. మామూలు కూడా కాదు. ఇమాన్యుల్లే ఓడించారంటే అసలు మామూలు విషయం కాదు. 2 సార్లు ఇమాన్యుల్ ఓడిపోయాడు అంటే హౌస్లో తనూజ గారు 2 సార్లు ఇమాన్యుల్ ఓడించింది. అదనమాట మా టాస్క్ మాస్టర్ని ఓడించిన తనూజ గారు. అది సంగతి. ఓవరాల్గా ఇదే మిడ్ డేట్ ముచ్చట్లు నాకు కనిపించినవి. సో జై హింద్.